పాలిటిక్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వాయిదా వేసుకొని వెళ్ళిపోతాను వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా జరిగి ఉంటుందని. అట్లా కాదు పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. చూడండి రాంబాబు గారు, కేసీఆర్ గారిని కసబ్తో పోలిస్తే నేను ఒకదానే రియాక్ట్ అయినా. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా మాట్లాడారు ఇప్పుడుదా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా, కేసీఆర్ గారిని ఉరిదీయాలని రేవంత్ రెడ్డి గారు అంటే, రేవంత్ రెడ్డి గారు రైట్ నౌ కృష్ణా జలాల్లో చేస్తున్నటువంటి అన్యాయానికి రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు ఉరిదీయాలి, ఒకసారి కాదు. ఎందుకంటే ఆయన అసలు మాట్లాడతలేడు కృష్ణా గురించి. పక్కనే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా కర్ణాటకలో. నీకు ఆల్మట్టి హైట్ పెంచితే 100 టీఎంసీలు నీళ్ళు వాడు ఆపుకున్నకి ఏమొస్తుంది నా కృష్ణ, మనకు తుంగభద్రలు ఆపుకున్నకి ఏమొస్తుంది? ఆయన ఆ జిల్లా గురించి కూడా ఆలోచన చేస్తలేడు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు ఒక నాయకుడిని క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ అబ్బా. కాకపోతే కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్ ఈ స్టేట్ తేవడంలో ఎంత ఉందనేది మనందరికీ తెలుసు. ఆయన లేకపోతే స్టేటే లేదు. ఎంత మాట పడితే అంత మాట ఎందుకు అనాలి ఆయనను అనకుండా టెక్నికల్గా ఎంతన్నా మాట్లాడుకుంటే బాగుంటుంది నేను కోరుకున్నాను. అంటే యాజ్ ఎ ఉమెన్ పాలిటిక్స్ డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుకునే వ్యక్తిగా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. కేసీఆర్ గారిని కసబ్తో రేవంత్ రెడ్డి గారు పోల్చిందంటే మరి దేశద్రోహమే కదా 100%. నేను ఒకదాన్ని మాట్లాడు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా మాట్లాడినాను మీకు ఏమైనా వచ్చిందా క్లారిటీ? ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళలో ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. అందుకే నేను ఇలా బయట ఉన్నా, వాళ్ళు లోపల ఉన్నారు. అది పరిస్థితి. రాజీనామా చేసి అవకాశం కేసీఆర్ గారు సభ రాకపోతే తప్పని మీరు అంటున్నారు. మీరు ప్రజలిచ్చిందా పార్టీ ఇచ్చిందా అవకాశం వేరు. మీరు ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు మొదలైన ఉండొచ్చు కదా, అది కూడా మీరు ఉన్నత కాలం ప్రస్తావించుకున్నారు ఈ టైంలో అన్న. ఇప్పుడు నైతికత అని ఒకటి ఉంటుంది అన్న. బేసికలీ నైతిక విలువలని కొన్ని ఉంటాయి. అదేంటిది? ఒక పార్టీ నాకు ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు, ఆ పార్టీ నన్ను వద్దని బయటికి పంపినప్పుడు నేను ఆ పోస్ట్కి పట్టుకొని వేలాడితే చూరుకు పట్టుకొని వేలాడే గబ్బిలంలా ఉంటుంది తప్పితే డిగ్నిటీ ఉండదు. మన తెలంగాణలోకి ఉన్నదే రోషం కదా. ఇప్పుడు నేను ఆ పదవి వదిలిపెట్టకుండా అందులోనే ఉంటే రేపటి నుంచి బీఆర్ఎస్ నన్ను అంటది పదవి వదిలే నాకు అవసరం అన్న పదవి. పార్టీయే వద్దనుకున్నాక ప్రజలే ఇంపార్టెంట్ అలా కాదంటలేదు. సో నాకు చేతనైనంతలో నేనేం చేస్తున్నా, ఇలా సూర్యాపేటకు వచ్చినాను. మీకు గుర్తున్న కాడికి నాకు చెప్పండి అన్న, మన రాష్ట్రంలో ఎవరన్నా రాజకీయ నాయకుడు వెళ్ళి 2 రోజులు ఉండి ఒక్కొక్క జిల్లాలో ఆ సమస్యల మీద కంటిన్యూస్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేను అన్ని జిల్లాలకు వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా? అది నా నైజం. నేను జాగృతి పెట్టేటప్పుడు కూడా దాదాపు 1.5 కిలోమీటర్లు తెలంగాణ అంతా ప్రయాణం చేసి అనేక సమస్యల మీద అధ్యయనం చేసినాక నేను జాగృతి పెట్టిన. ఎప్పుడు 20 ఏళ్ళ కింద. ఇప్పుడు సేమ్ అదే చేస్తున్నా నేను. కాకపోతే పదవి అనేటటువంటిది పార్టీ పెట్టిన భిక్ష అయినప్పుడు దాన్ని వదిలేయాలి. అంత ఎథికల్ బ్యాక్గ్రౌండ్, కనీసం ఆ ఎథిక్స్ లేకపోతే పాలిటిక్స్లో ఉండలేము మనం. రాజశేఖర రెడ్డి గారు కానీ వట్టి విక్రమార్క కానీ తమిళని వీరభద్రం కానీ వాళ్ళు పాదయాత్ర చేసి జిల్లాలలో 3 నుంచి 6-7 తీసుకువేసి సమస్యలు తెలుసుకున్న పరిస్థితి ఉంది. మీరేమంటున్నట్టు ర్యాలీగా వచ్చినప్పుడు 2 రోజులు వచ్చినట్టు వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం 100%. నేనేమంటున్నా, ప్రజలలో ఉండే నాయకులను ఎప్పుడు తక్కువ అంచనా వేయడానికి లేదు. సమస్యలు ఎక్కడ పరిష్కారమైనాయి, ఎంత మేరకు పరిష్కారమైనాయి. ఇలా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారన్న, అనేక సమస్యలు ఉన్నాయి, వారు పరిష్కరించవచ్చు. పరిష్కరించే స్టేజ్కి వచ్చినప్పుడు మర్చిపోవడం అన్నది కరెక్ట్ గా. నేను దానికోసం మాట్లాడుతున్నాను. అన్న ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఉన్న తక్షణ సమస్య ఏందన్నది ఆలోచిద్దామన్న. పాత నాయకులు చేసిన తప్పులు తవ్వుకుంటూ పోయినాం అనుకోండి, కొత్త నాయకత్వం ఏం చేస్తున్నట్టు? మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు? మాలాంటి వాళ్ళం ఏం చేస్తున్నట్టు? మేమున్న ఇష్యూని అయితే రిపేర్ చేసుకోవాలి కదా. అప్పుడు జరిగిన అన్యాయం ఏంటి అన్నది ఒకటి మాట్లాడుకుంటూనే దాన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి అనే దాని మీద ఇంకెక్కువ ఫోకస్ చేయాలి. ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. వాళ్ళంతకు మించి ఆల్రెడీ వాళ్ళు మొత్తం కూడా సంతకాలు చేశారు, అగ్రిమెంట్ అయ్యారు. అగ్రిమెంట్ అయిన తర్వాత ఇప్పుడు మమ్మల్ని మీకు ఇంకో పాయింట్ చెప్తా పట్టన్న. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు రంగారెడ్డికి 70 టీఎంసీల నీళ్లు ఉన్నాయని జీవో ఉంది. అది కూడా నిన్న ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో సీఎం గారే చెప్పారు. ప్లస్ 70 ప్లస్ కొడంగల్ నారాయణపేట మక్తల్కి 7.5 టీఎంసీ, అంటే ఆల్మోస్ట్ 77.5 టీఎంసీ ఇప్పుడున్నటువంటి పాలమూరు రంగారెడ్డికి ఆల్రెడీ అలొకేటెడ్ అని జియో ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసిండు? 45 టీఎంసీలకు సంతకం పెట్టవచ్చు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి. మరి ఆల్రెడీ 75 టీఎంసీలకు 77.5 టీఎంసీలకు ఉన్నప్పుడు మీరు ఆ పేపర్ వాడుకోవచ్చు కదా. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారు? తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో చెరువులు ఎక్కువైనాయి, కుంటలు ఎక్కువైనాయి, మాకు లెక్కలు దొరుకుతలేవు, 30 ఏళ్ళ రికార్డులు దొరుకుతాయి. 30 ఏళ్ళ రికార్డులు ఎందుకు? జీవోల చేతులు ఉన్నాయి కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇచ్చిన జీవోల చేతులు ఉన్నాయి కదా.
అదే జీవో పెట్టుకొని నాకు పాలమూరు రంగారెడ్డికి 77.5 టీఎంసీ కావాలని ఎందుకు కొట్లాడతలేరు? 45 టీఎంసీకి ఎందుకు సంతకం పెట్టుకొచ్చారు? అదే అన్యాయం కదా. నేను అనేది పోయిన సమస్యలు ఓకే, కేసీఆర్ ఏం చేసిర్రు, చంద్రబాబు ఏం చేసిర్రు, జగన్మోహన్ రెడ్డి ఏం చేసిర్రు పక్కన పెడదాం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? 77.5 టీఎంసీకి జీవోలు ఉండగా హౌ డిడ్ యూ సైన్ ఫర్ 45 టీఎంసీ? యూ టెల్ మీ. సో ఈయనేం తప్పులు చేస్తలేను కదా. నేను అదే అంటున్నాను, నిన్న బీఆర్ఎస్ హౌస్లో ఉండుంటే, ప్రతిపక్షం హౌస్లో ఉండుంటే ఇది కొట్లాడాలి. ఎందుకు మిస్ అయిన ఆపర్చునిటీ? రెండు పార్టీల మీద ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది మేడం. రెండు పార్టీల ప్రతిపక్షం మీద నదిజాల మీద ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనుకుంటారా? ఒక ఎంక్వైరీ కమిటీ అసలు ఎవరు తప్పు చేసిందో ఎంక్వైరీ ఎవరు చేయాలన్నా? కేంద్ర ప్రభుత్వం చేయాలి. వాళ్ళకి మన మీద ఏమి ఇంట్రెస్ట్ ఉంది? లేదు కదా. నేనేమంటున్నా, పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి. బీజేపీకి తెలంగాణ పట్ల ఏం చిత్తశుద్ధి ఉంది చెప్పండి? లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళే సరిగ్గా వేయకుండా వాళ్ళంటే చేతులున్న జీవో ఇడ్స్ పెట్టుకొని సంతకం పెట్టొచ్చి 45 టీఎంసీకి. ఇప్పుడు కేసీఆర్ని తిట్టడానికి సభ పెట్టుకుంటే ఎవరికి లాభం? ప్రజలకైతే లాభం లేదు. మాట్లాడుతున్నా, నేనేమంటున్నా, మాట్లాడుతున్నారు. జీవోలు ఇస్తలేరు కదా, మాట్లాడుతున్నారు అంతే. ఎగ్జాక్ట్లీ. బీసీ విషయంలో కూడా అంతే చేస్తారు. మనందరం ధర్నా చేస్తే మనతో వచ్చి బీజేపీలు కూర్చొని ధర్నా చేస్తారు. ఏం లాభం? ఇచ్చేటోడే ధర్నా చేస్తే ఏం లాభం? ఇచ్చేటోడు మాట్లాడితే ఏం లాభం? 42% ఇవ్వాల్సిందే బీజేపీ. వచ్చి మన పక్కన కూర్చొని ధర్నా చేస్తే మనం బీజేపీ వాళ్ళు మంచి వాళ్ళు మనతో ధర్నా చేసారు అనుకుంటుంది. ఇవ్వాల్సినోడు మాట్లాడద్దు, ఇవ్వాల్సినోడు ఇవ్వాలి. మనలాంటి వాళ్ళు మాట్లాడాలి. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి, పదవులు లేవు కాబట్టి మనం మాట్లాడాలి ప్రజల పక్షాలు. బయటకు రాలే, నన్ను బయటకు పంపిరు. క్లారిటీ. మా జాగృతిలో చాలా కష్టపడాలి. అసొంటి వాళ్ళు ఎవరు ఉండదు. చాలా కష్టం ఉంటుంది మాతో, పొద్దుంత పనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఏ నుంచి ఏమంటావు చెప్పు. ఏమవుతుందో తెలియదు. చాలా మార్పులు వస్తాయి. నెక్స్ట్ డిలిమిటేషన్ అవ్వచ్చు, మహిళా రిజర్వేషన్ రావచ్చు, కాన్స్టిట్యున్సీస్ పెరగవచ్చు, పెరగకపోవచ్చు. అన్ని కూడా 50-50 ఛాన్స్ ఉంది. సో ఫ్యూచర్లో చూద్దాం. ఇప్పుడు ఎందుకు తొందర? ఎప్పుడు 2 సంవత్సరాలు? అవును, నేను బీఆర్ఎస్ లో ఉన్నా కదా. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నేనే మాట్లాడు అక్కడ నా వాయిస్ ఏడు ఉండే. బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే నేను మొన్న చెప్పినా కదా, వెక్క మాట చెప్తా. మంచి క్వశ్చన్ అడిగారు. నేను బీఆర్ఎస్ లో 9.5 సంవత్సరాలు కాదు, 20 ఏళ్ళకెళ్ళి భాగస్వామ్యం. విను బ్రదర్, అరే విను, తొందర 20 ఏళ్ళ నుంచి భాగస్వామ్యం. నేను తెలంగాణ జాగృతి 2006లో పెడితే 2014లో నేను బీఆర్ఎస్ లో చేరాను. రైట్, ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి డైరెక్షన్లో ఉద్యమం చేసినాం మేమందరం. రైట్. సో ఆనాడు ఉద్యమంలో ఉండేటటువంటి భాగస్వామ్యం కూడా మాకు ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం నిజామాబాద్కి నన్ను రిస్ట్రిక్ట్ చేసిరో నేను పదే చెప్పిన. ఆ తర్వాత కూడా ఎక్కడైతే రైతులకు బేడీలు వేసిరో, ఎప్పుడైతే అమరవీరులకు చేయాల్సినంత చేయలేదో, ఎక్కడైతే ఉద్యమకారులకు చేయాల్సినంత చేయలేదో, నేను జాగృతి జనం బాట పెట్టి బయటకు వచ్చిన రోజు ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పి మరీ వచ్చు. ఎందుకంటే ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉంటుంది. ఇవాళ సంతకాలు పెట్టినా పెట్టకున్నా, చేసినా చేయకుండా నేను ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్లో ఏదో అంటారు కదా, తిలా పాపం తలా పిడికెడనా, అట్లా డెఫినెట్గా ఒక పక్షాన నిలబడి పనిచేసినప్పుడు గుడ్ డెసిషన్ అయినా బ్యాడ్ డెసిషన్ అయినా అలా ఉంటుంది భాగస్వామ్యం. ఇప్పుడు నేను అది చెడిపేస్తే చెడిపోతుంది అని చరిత్ర. పాయింట్ ఏంటంటే మనిషి అంటోడు చేసిన తప్పులు తెలుసుకొని ముందుకెళ్ళి క్షమాపణలు కోరి పని చేయాలి కన్స్ట్రక్టివ్. ఆ పని నేను చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇక సక్సెస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, భగవంతుని దయ. ఆ టైం విల్ ఓన్లీ ప్రూవ్. థ్యాంక్ యూ. ఓయ్ చాలా విషయాలు ఉన్నాయి. చూద్దాం. మా వాళ్ళు అయితే చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు. అంతేనా? నో ప్రాబ్లం. క్వశ్చన్స్ ఎంత బాగుంటాయి, ఆన్సర్స్ ఎంత బాగుంటాయి. ప్లస్ జనానికి విషయం తెలుస్తుంది, ప్రజలకు తెలియాలి కూడా. ఏం పెట్టాలి? టిఆర్ఎస్ అని పెట్టాను నీ పేరు. రైతు నాగల్ సింబల్ పెట్టాలా? సూర్యాపేటలో మస్తు ఐడియాలు వస్తున్నాయి. థ్యాంక్ యూ. ప్రెస్ మిత్రులు అట్లే కూర్చోండి యథాతథంగా, నేను సపరేట్ గా మాట్లాడతా. మిగతా వాళ్ళు బయటకు వెళ్ళాలి. జాగృతి కార్యకర్తలు ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కార్యకర్తలు బయటకు వెళ్ళి